ఎంతో రుచిగా ఉండేటువంటి చుక్కకూర ఎగ్స్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. చుక్కకూర చికెన్ ఎంత ఫేమస్, చుక్కకూర మటన్ ఎంత ఫేమస్, దాన్ని మించి టేస్ట్ ఉంటుందన్నమాట ఈ చుక్కకూర ఎగ్. ఇంకా దాని గురించి ఎగ్స్ బాయిల్ చేసేసుకుని దానికి పసుపు కోట్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని చక్కగా రొటేట్ చేస్తూ ఫ్రై చేసేసుకుంటాము. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్క తీసేసుకుని అదే బాణల్లో కొంచెము కరివేపాకు, అదే విధంగా 3-4 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం. మీడియం సైజ్ అయితే 2 యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఆనియన్స్ మగ్గనిస్తామండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి అండ్ ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని పేస్ట్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఆనియన్స్ చక్కగా మగ్గే వరకు మనం ఉడికించుకుంటామండి. 90% ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్నగా తరుక్కున్నటువంటి చుక్కకూరని యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 4 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసేసుకుని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుని ఇదంతా కలిసేలాగా ఉడికేలాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని జస్ట్ ఇలా కుదుపుకున్నట్టు చేస్తే ఏంటంటే అంతా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి మనము ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అడుగంటకుండా. ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి కూర రెడీ అయిపోయిందండి. మనం వేసిన ఆయిల్ అంతా కూడా పక్కకు సెపరేట్ అయిపోయింది. ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాము. తీసుకుని ఇంకా వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటుంటే ఆ రుచి అద్భుతం అండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ చేసుకోవడం. ఈ విధంగా ఆకుకూరలు మనము చక్కగా మన డైలీ వారీ ఫుడ్ లో యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని.